నన్ను అందమైనటువంటి తెలుగు పదాలతో పరిచయం చేసినందుకు ఆ అమ్మాయికి, అది రాసినటువంటి అబ్బాయికి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. విజ్ఞాన్ యూనివర్సిటీ మహోత్సవ సభా వేదిక పైన శ్రీ రఘునాథ్ గారు, శ్రీనివాస్ గారు, ప్రిన్సిపాల్ పనేంద్ర కుమార్ గారు, డీన్ వి మధుసూదన్ రావు గారికి, ఎంఎస్ రఘునాథన్ గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, రామ్మూర్తి నాయుడు గారికి నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి డివిఎస్ చౌదరి గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్ వైవిఎస్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నమస్కారం. ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా వికాస్ నుండి వచ్చినటువంటి శంకర్రావు గారికి, సుఖదేవ్ గారికి, రాయుడు గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ మీడియా, నేనొక వేదిక మీద ఉన్న పెద్దలలో నేను ఒక పెద్దని ఇప్పుడు చెప్పినటువంటి జాబితాలో వారి పేరు చెప్పలేదు. ఎక్కడో బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతిని తీసుకొచ్చి వడ్లమూడిలో కూర్చుండబెట్టినటువంటి రత్తయ్య గారికి నమస్కారం. విజయనగరంలో బతికిపోయినటువంటి శ్రీకృష్ణదేవరాయలను తీసుకొచ్చి క్యాంపస్లో కూర్చుండబెట్టినటువంటి రత్తయ్య గారి నమస్కారం. విశ్వవిఖ్యాత నట సమ్రాట్, మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని తన గుండెల గ్రంథాలయంలో కూర్చుండబెట్టినటువంటి రత్తయ్య గారికి నమస్కారం. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాల ప్రారంభించినటువంటి మహోన్నతమైనటువంటి శిఖరం రత్తయ్య గారి చేతులకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఈనాటి ఈ కార్యక్రమంలో నేను పాటలు రాసేవాడిని. ఇక్కడ జరుగుతుంది ఆట మహోత్సవం. ఇవాళ ఉదయం నుండి నేను పాల్గొన్న అనేక కార్యక్రమాలలో నేను పాల్గొన్నందుకు నా హృదయం చాలా ఉద్విగ్నభరితమైపోయింది. పాటలు ఎగరేసే వాని చేతులతోటి పావురాలు ఎగరేసిన మీ అందరికీ నమస్కారం సార్. వెండి తెర మీద ఒక రచయితగా నా పేరు ముద్రపడిందని చూసి మురిసిపోయాను నేను. కానీ ఇవాళ ఆస్కార్ స్టాచ్యూ శిలాఫలకం మీద నా పేరు శిలాక్షరాలుగా ముద్రింపజేసిన రత్తయ్య గారికి, ఈ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళందరికీ, మీ స్టూడెంట్స్కి నేను వినమ్రుడిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మొదట ఈ ఫెస్టివల్ ప్రారంభంలో పిల్లలు వచ్చి ఒక పిడికిళ్ళ నృత్యం చేశారు. పిడికిళ్ళ నృత్యం సినిమాల్లో ఒక ఆట లుంగీ డ్యాన్స్ అని పేరు పోయింది, మీకు తెలుసు. అది చెప్పుకోవడానికి అంత బాగాల, కానీ పిడికిళ్ళ నాట్యం అనే దాన్ని ప్రారంభం చేసినటువంటి మీ విద్యార్థులకు నేను చాలా జోహార్ చెప్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆలోచన, గ్రేట్ థాట్. పిడికిలి, ఎందుకు పిడికిలి గొప్ప థాట్ అంటున్నానంటే, అమ్మ కడుపులోంచి మనం పుట్టిన బిడ్డను, అప్పుడే పుట్టిన బిడ్డను మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. మన అక్కయ్యకో, అన్నకో, తమ్ముడికో, బాబాయికో, ఎవరికైనా సరే ఒక బిడ్డ, ఒక పాప మన పుట్టినప్పుడు వెళ్ళి చూస్తే పుట్టిన ప్రతి బిడ్డ యొక్క చేయి పిడికిళ్ళతో ఉంటుంది తప్ప తెరుచుకొని ఉండదు. ఎందుకంటే అమ్మ మనల్ని ఈ భూమి మీద విజేతగా ఈ భూమి మీద అడుగబెట్టు కొడుక, అడగబెట్టవే కూతురు అని మన అమ్మ మనల్ని పిడికిళ్ళతో పంపించింది. దట్ ఇస్ అవర్ మదర్. అమ్మాయి నన్ను పరిచయం చేస్తూ అమ్మ గురించి, నాన్న గురించి నేను రాసిన పాటల్ని గుర్తు చేసింది. అవును, అమ్మ మనం కడుపులో
3 నెలల బిడ్డగా ఉన్నప్పుడు అమ్మకు ఒక కెమికల్ చేంజ్ అవుతుంది బాడీలో. అమ్మకు వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు అంటారు, నానమ్మ అమ్మమ్మ కడుపులో బిడ్డ ఉందిరా పాపం ఏ వాసన చూసినా వామిటింగ్ చేసుకుంటోంది అంటారు. అది వేవిళ్ళు అంటారు. అమ్మ వేవిళ్ళ కోసం కాదు వామిటింగ్ చేసుకుంది, వేవిళ్ళ బంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి వెడలించి एक बहाना है, ఒక మిష. వేవిళ్ళ బంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి వెడలించి మనముండే కోసమై చోటుంచి మన తల్లి. కడుపులో మనం ఉన్నప్పుడు మన లేత పాదాలకు మెతుకులు ఒత్తుకుపోతాయో ఏమో అని అమ్మ వాంతింగ్ చేసుకుంది, కానీ వాంతి చేసుకోవడం అందుకోసం జరిగింది, వాసన కోసం కాదు. ఇవాళ ఇంతమంది పిల్లల్ని చూస్తుంటే, దాదాపు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి పిల్లలను చూస్తుంటే, విజ్ఞాన యూనివర్సిటీ ప్రాంగణంలో ఇన్ని వందల మంది వివేకానందులు తీసుకొచ్చి కూర్చోబెట్టిందేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంతమంది భారత మాతల్ని ఒకే దగ్గరనే కూర్చున్నబెట్టినట్టుగా అనిపించింది. ఇటువంటి సందర్భంలో నన్ను ఆహ్వానించేందుకు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా రేపు సైంటిస్ట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా ఒక కొత్త రకమైన రిమోట్ కంట్రోల్ కనిపెడితే, ఆ రిమోట్ కంట్రోల్ ఎలాంటిదంటే సీడీలో వచ్చే బొమ్మని మనం రిమోట్ చేసి మళ్ళీ వెనక్కి నుంచి మళ్ళీ ముందుకు తెప్పించుకుంటాం. అట్లాగే జీవితాన్ని కూడా వెనక్కి తీసుకుపోగలిగే రిమోట్ మీరు ఎవరన్నా కనుక్కుంటే, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మా అమ్మ కడుపులో పుట్టి మళ్ళీ విజ్ఞాన యూనివర్సిటీలో చదువుకోవాలని అనిపిస్తున్నంత ఆనందంగా ఉంది సార్. బాగా ఆనందంగా ఉంది, మాటలు రాట్లా. సినిమాల్లో ఎక్కడ మాట ఆగిపోతుందో అక్కడ పాట ప్రారంభం అవుతుంది. ఇక్కడ కూడా నాకు మాట రావట్లా ఆనందంతో. అందుకే పొద్దు తిరుగుడు పావా పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మాకులు ముద్దాడే, పాడి పాడి అలసిన కోయిల గొంతులు కొమ్మలు ముద్దాడే, మామిడి కొమ్మలు ముద్దాడే, చదివి చదివి అలసిన మీ కన్నులను మీ అమ్మ ముద్దాడే, ఆడి అలసిన నెమలి కాళ్ళను, ఆడి అలసిన నెమలి కాళ్ళను మబ్బులు ముద్దాడే, వాన మబ్బులు ముద్దాడే, ఆటలు ఆడి ఆడి అలసే మీ కాళ్ళను విజ్ఞాన వేదిక ముద్దాడే, శుద్ధాల శోకు తేజ నొసలు, శుద్ధాల శోకు తేజ నొసలు విజ్ఞాన మహోత్సవ వేదిక ముద్దాడే, అశోకన్న పాటకు మీ చప్పట్లు ముద్దాడే. నాకు ఒక 30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో ఏముంటుందా అని జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను నేను. రత్తయ్య గారు ఒక ఒంటరి సైన్యాధిపతిగా ఈ జీవితంలో ప్రవేశించేటప్పుడు ఈ నేల ఎలా ఉండేదో నాకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక బంజరు భూమి, ఒక బీడు భూమి. ఆయన బయలుదేరగానే ఒకేసారి ఈ ప్రాంగణం అలా మంత్రగారి చేతి లోపల ఒక దండం ప్రత్యక్షమైనట్టుగా ప్రత్యక్షం కాల.
ఆ ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క అణువులో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు. రత్తయ్య గారికి సేకాండ్ ఇచ్చినప్పుడు, ఆయన రాగానే నన్ను కరచాలనం చేసుకున్నప్పుడు, ఆయన చేయి ముట్టుకోగానే నాకు చాలా మెత్తగా సుకుమారంగా ఉంది. ఇప్పుడు చాలా సుకుమారంగా మెత్తగా ఉంది. ఆ మెత్తగా ఉన్న నా స్పర్శ తగలగానే నాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే, ఆయన చదువుకునే రోజులలో పొగాకు కాడలు లాగితే వచ్చినటువంటి చేతిలో పుట్టిన రక్తం జ్ఞాపకం వచ్చింది. దట్ ఈజ్ రత్తయ్య గారు. నెత్తురోడ్చిన చేతులవి. ఎంత నెత్తురోడ్చితే, ఎంత మేధస్సును పణంగా పెడితే ఇవాళ ఈ ప్రాంగణమైంది. ఇవాళ మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్య అతిథి గారు చౌదరి గారు కావచ్చు, లేదా ఇప్పుడు మీ ముందు మాట్లాడినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కావచ్చు, లేదా వేదిక మీద పెద్దలు ఎదురుగా ఉన్న మీరు పెద్దలు, నేను కావచ్చు, ఎవరైనా, ఎవరికి కూడా జీవితం పూలు పరిచినటువంటి బాట కాదు మిత్రులారా. అన్నీ ముళ్ళే. చాలామంది అనుకుంటారు మాలాంటి వాళ్ళని చూసి అన్ని గెలుపులేమో అనుకుంటారు. లేదు, వందల ఓటముల తర్వాత ఒక్క గెలుపు దొరికింది, అదే లైఫ్. అందుకే కడకడలిదాక ఎడతెగక సాగే, కడకడలిదాక ఎడతెగక సాగే నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. కడకడలిదాక ఎడతెగక సాగే నది వంటి పరుగు కథ నీ నా మన మానవ జీవన ప్రయాణం. తల్లి పేగుముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి. పుట్టినప్పుడు అమ్మ కడుపులో మనం చాలా అద్భుతంగా ఉంటాం. ఏసీ రూమ్ లాగా ఉంటుంది అమ్మ కడుపు. అక్కడ మన కోసం మనం వెతుకులాటలే, మన ఆహారం కోసం మనం కష్టపడుతున్న పనులే, అన్నీ మనమ్మ చేసింది. భూమి మీద పడగానే మొదలైంది జంగ్, వార్ స్టార్ట్ అయింది. భూమి మీద పడతానే ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాము? అది ఓడిపోయిన ఏడుపు కాదు. ఈ ఉష్ణోగ్రతకి, ఈ వాతావరణానికి, ఈ ప్రతికూల ప్రపంచాన్ని నేను గెలవబోతున్నానని చేసే హెచ్చరిక మొట్టమొదలు బిడ్డ చేసే ఏడుపన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కడకడలిదాక ఎడతెగక సాగె నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. అమ్మ పేగుముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి. ఎన్ని తప్పటడుగులో, ఎన్ని తప్పుటడుగులో, ఎన్ని తప్పటడుగులో, ఎన్ని తప్పుటడుగులతో, ఎన్ని నడకలెన్నెన్ని పరుగులెన్నెన్ని మలుపులు. ఏ వైపు మజలి ఎటువైపు కదలి, ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి. శిఖరం మీదకి ఎగసగానే అన్ని శిఖరాలే ఉండవు. రత్తయ్య గారు అద్భుతంగా సాగుతున్నటువంటి ప్రయాణంలో ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వాలని ఢీకొట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మళ్ళీ ఆ ఓటమి నుంచి మళ్ళీ శిఖరం దాకా రావాల్సి వచ్చింది. అందుకనే శిఖరం తర్వాత లోయ ఉంటుంది, కానీ లోయలో పడేటప్పుడు కూడా పేడ కుప్పలాగా, రాయి కుప్పలాగా పడొద్దు. సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత అందంగా ఉంటాడో, సూర్యుడు అస్తమించినప్పుడు కూడా అంతే సౌందర్యంగా ఉంటాడు. కాబట్టే ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి, ఏ లోయలోకో జలపాతమల్ల ఇక దుమికి దుమికి. కడకడలిదాక ఎడతెగక సాగే నది వంటి పరుగు కదా నీ మానవ జీవన ప్రయాణం. ముందే చెప్పా, తోవ పూలతో లేదు. పయనించు వేళ పయనించుదోవ, రాళ్ళు ముళ్ళు ఎన్నెన్ని ఉన్న, ఒడిదుడుకులున్న, సుడిగాలులున్న, క్షణమాగకుండా వెనుదిరగకుండా అలు పెరగకుండా తగిలే గాయమొక పాఠ్య గేయముగా తలచి, తగిలే గాయమొక పాఠ్య గేయముగా తలచి, గుణపాఠ్య భాగముగా నిలిచి, చేరాల్సి ఉన్న లక్ష్యాలనెన్నో గెలిచి నిలిచి, కడకడలిదాక
జీవనం ప్రయాణం. అసందర్భమైన కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఒక 18 మందిని నియమిస్తే అందులో నేను ఒకరిని బ్రాండ్ అంబాసిడర్ అని ఈ సందర్భంగా బ్రాండ్ అంబాసిడర్ అయిన తర్వాత నేను మొట్టమొదటి పాల్గొంటున్నటువంటి వేదిక ఇదే సార్. థ్యాంక్స్ టు విజ్ఞాన్ యూనివర్సిటీ వంశవల్ రావు గారు అండ్ వైస్ ప్రిన్సిపాల్, వైస్ ఛాన్సలర్ అండ్ రత్తయ్య గారు. స్వచ్ఛ భారత్ అంటే చీపురు గట్టలు పట్టుకొని ఫోటోలు దిగడం అనుకుంటున్నారు చాలామంది. కాదు. స్వచ్ఛ భారత్ అంటే ఫోటోల కోసం పెద్ద పెద్ద చీపుర్లు పట్టుకోవడం కాదు. మా అమ్మ చెప్పింది, అమ్మ దేశభక్తి అంటే ఏంటమ్మా? నేను చిన్నప్పుడు మా అమ్మని అడిగితే, మీ స్కూల్ గ్రౌండ్లో ఒక చిన్న కాగిత పీసు కనబడితే దాన్ని తీసి చెత్తబుట్టలో వేయరా, అదే గొప్ప దేశభక్తి అన్నది మా అమ్మ. దట్ ఈజ్ స్వచ్ఛ భారత్. దేశమంటే నీకెంత ప్రేముందో చూపమనేదే స్వచ్ఛ భారత్. దేశమంటే నీ ప్రేమ ఎంతో తెలుపమనేదే స్వచ్ఛ భారత్. అడుగు అడుగులో దేవుని అడుగు జాడలున్నది మన దేశం. అణువు అణువులో భారత మాత ఆలయమున్నది మన దేశం. ఆ దేవుడు నిజమైతే, ఆ అమ్మ ఉన్నదే రుజువైతే, వీధి వీధి ఒక పూజా గదిలా చేయమనేది స్వచ్ఛ భారత్. అలాగే आज हमारा प्रधानमंत्री जी ने और एक स्लोगन ले लिया है और एक निनाद ले चुका है, वो बेटी को बचाओ और बेटी को पढ़ाओ और बेटी को बढ़ाओ. जा కడుపులో ఉన్న బిడ్డల్ని చంపేటువంటి ఒక దురాగతం, ఒక రాక్షసత్వం మన దేశంలో పెచ్చిపోయింది. అమ్మా, నీ కడుపులోని ఆడబిడ్డని నాకు కూడా పుట్టాలని ఆశ ఉన్నదే, కసాయిగా మారకే, కడుపులోనే చంపకే అని కడుపులో ఉన్న బిడ్డలు అడుగుతున్నటువంటి కాలంలో నరేంద్ర మోడీ గారు బేటీకు బచావ్ బేటీకు బడావ్ పడావ్ అనే నినాదం ఇచ్చారు. నినాదం మాత్రమే నేతలు ఇస్తారు, నినాదం మాత్రమే వాళ్ళు చెప్తారు. దాన్ని ఆచరించాల్సింది, దాన్ని ఆచరించి ఒక రూపంగా తీసుకురావాల్సింది జస్ట్ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి యువతీ యువకులైన మీరు మాత్రమే చేయగలరని ఈ సందర్భంగా ఈ విజ్ఞాన మహోత్సవ వేదిక ప్రమాణ పూర్తిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇటీవల నేను ఒక సినిమాలో పాట రాశాను. అది పాట మొదలు పెట్టేటప్పుడు అమ్మాయి పాట అనుకుంటారు, కాదు, జీవితం గురించిన పాట. రాక రాక నీకై వచ్చి పున్నమంటి చిన్నది ఇచ్చే, కౌగిలింత బతుకున్న వచ్చే సుఖమనుకో అని ఒక పాట రాశా. సాహసాల పొలమే దున్ని పంట తీసే బలమే ఉంటే ప్రతిరోజు ఒక సంక్రాంతి వస్తుందిరా. బతుకు బోరు బరిలో నిలిచి నీకు నువ్వే ఆయుధమైతే ప్రతి పూట విజయదశమియే అవుతుందిరా. విధి నీపై విసిరే నిప్పుతో ఆడుకుంటే దీపావళి. ఇది రోజు ఒక పండగలాగా జీవితాన్ని గడపాలని, ఈ క్షణం ఆనందంగా ఉండాలని, అందుకోసం అనుక్షణం మన జీవితాన్ని పణంగా పెట్టాలని ఒక రత్తయ్య గారి ద్వారా, ఒక అబ్దుల్ కలాం ద్వారా, ఒక నరేంద్ర మోడీ ద్వారా మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. అందుకే నేను ఎప్పుడు కూడా బాగా ఇష్టమయ్యేటువంటి మాట ఒకటే, ఒక పెద్ద పక్షి చిన్న ఊరవిచ్చుక గాలి తుఫాన్ లోపల ఒక ఇరిగిపోతున్న ఊగుతున్న కొమ్మ మీద నిలబడితే నాలాంటి వాడు వెళ్ళి ఎప్పుడు విరిగిపోతో తెలియదు, ఎందుకమ్మా అక్కడ నిలబడ్డావు అక్కడ కూర్చున్నావు అంటే పిచ్చుకన్నంట, ఒరే నాయనా ఈ విరిగిపోబోతున్న చెట్టు మీద నమ్మకంతో కాదు, నా చిన్ని రెక్కల మీద నమ్మకంతో నేను నిలబడ్డాను రా బాబు అని చెప్పిందట ఊరబిచ్చుక. అందుకే ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం, ఒకటే జననం ఒకటే మరణం,
ఫెస్టివల్, యూత్ ఫెస్టివల్, స్పోర్ట్స్, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎవడైనా రాని, ఏదైనా కాని ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర మీకొద్దు, మింగి మిహద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం. రాబోయే విజయాన్ని పిడికిళ్ళలో, అందుకే మన వాళ్ళు పిడికిళ్ళ డ్యాన్స్ చేశారు. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడండి, ఆ గెలుపు సప్పట్లు గుండెలలో మోగాలి. మీ నుదుటి రేఖలపై సంతకమే నే చేస్తా. నమ్మకమే మన అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ప్రాపర్టీ మీద కాదు నమ్మకం. మన నాన్న బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ మీద కాదు. మన అమ్మ మెడలో ఉన్నటువంటి కిలోల బంగారం మీద కాదు నమ్మకం. నమ్మకం మన మీద, మనకు నమ్మకం. నమ్మకమే, నమ్మకమే మనకున్న బలం. ఒకటే జననం, ఒకటే మరణం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు వరమందిస్తే నేను నిన్ను కోరుకోవడం, నువ్వు నన్ను కోరుకోవడం కాదు. దేవుడు వరమందిస్తే విజ్ఞాన వేదిక సభనే కోరుకుంటాలే. దేవుడు వరమందిస్తే విజ్ఞాన సభనే కోరుకుంటాలే. ఐఎమ్ షూర్ నిద్రలోనూ కూడా నీ పాటై నేను వస్తాలే. కాశ్మీరులో కనబడుతుందా మీ నవ్వులలోని అందం? తాజ్ మహల్లో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం? నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే. మరొకసారి నన్ను ఈ అద్భుతమైనటువంటి ఉత్సవంలో పాల్గొనజేసినటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ పెద్దలందరికీ, ప్రత్యేకంగా మధుసూదన్ రావు గారికి, రత్తయ్య గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, ముఖ్యంగా స్టూడెంట్స్కు నేను శతధ సహస్రధ కృతజ్ఞుని. ధన్యోస్మి. నమస్కారం.